मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అయ్యో ఇంత దుమ్ముందేంటి ఇంట్లో? ప్రపంచాన్ని మనం ఉంచాలి గ్రీన్ గా, మన ఇంటిని మనమే ఉంచుకోవాలి క్లీన్ గా. ఏంటి అర్థమైందా? అరే బాబు, పని చేసి బుర్ర పని చేయకుండా పోయింది. జోర్దాన్ని చూడండి ఎంత కష్టపడుతున్నాడో. రెస్ట్ తీసుకుందామా? జోర్దార్ కూడా కొంచెం విశ్రాంతి కావాలిగా. విశ్రాంతి తీసుకుంటేనే మనం కూడా బాగా పని చేయగలం. బన్నీ, నేను హనీ కాదు, నోరు మూసుకుని పని చేయి. ఓహో, ఇలా చూడండి పిల్లలు, నేను ఎవరిని తీసుకొచ్చాను. అరే ఈవిడెవరు? హాయ్ చెప్తానులే గాని ఈవిడెవరు చెప్పండి. తింగరాడు నా హనీ, ఇది హాయ్ కాదు, ఏఐ. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకా అర్థం అవ్వాలంటే ఇదొక రోబోట్. నేను ఏఐ డిక్చిక్ డిక్చిక్ శాంతాబాయ్. ఏం చెప్పింది? చూడ్డానికి తెగ ముద్దొస్తోంది. ముద్దొస్తే పెడతావా ఏంటి? నేను బిగ్ బాస్ లాంటి దాన్ని. బిగ్ బాస్ అంటే నన్ను తయారు చేసిన కంపెనీ పేరు. మీరు ఏ పని చెప్పినా మిర్చిని దంచిన మిషన్ లా అంతా చేస్తాను. ఇక నుండి మన ఇంట్లో వంట వరపు అన్ని ఇవిడే చేస్తుంది, అంతే కదా శాంతాబాయ్? మీరు ఏం చెప్తే అదే. అన్ని ఇజే చేస్తుందంట, మరి ఫుడ్ పెట్టాలిగా. అరే మేడం, మరి ఎక్స్ట్రా స్నాక్స్ కూడా కొనాలి కదా. హనీ, దానికి ఫుడ్ అక్కర్లేదు, పవర్ కావాలి. మనకే లేదు పౌడరు, మరి ఏఏకి ఏమిస్తావో? పవర్. అరే పవర్ ఏంటి? అరే పౌడర్ అంటే ముఖానికి రాసుకునేది, పవర్ అంటే మన శరీరంలో ఉండేది. అర్థమైందా? సారీ శాంతాబాయ్, మా హనీ తింగరోడు, కొంచెం నువ్వే మేనేజ్ చెయ్యాలి. కుర్రోడు గట్టోడే, నేను మేనేజ్ చేస్తాను. ఇక్కడ ఏం పని చేస్తుంది? శాంతాబాయ్, నువ్వు వెళ్ళి ఫ్యాన్ కొంచెం ఆన్ చేయి. ఫ్యాన్ ఏంటి? ఇంట్లో ఏసీ ఉందని చెప్పి తీసుకొచ్చారు. అలా కాదు, ఇప్పటికే ఫ్యాన్ ఆన్ చేయి, అది చాలు. ఓకే మేడం, స్విచ్చింగ్ ఆన్ ది ఫ్యాన్. అరే ఆఫ్ చేయి, మొత్తం ఎగిరిపోతుంది. ఒకళ్ళేమో ఆఫ్ చేయమంటారు, ఇంకొకళ్ళేమో ఆన్ చేయమంటారు. నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. స్విచ్ ఆఫ్ ది ఫ్యాన్. చూసారుగా, ఇప్పుడు మన ఇంట్లో ఒక రోబోట్ ఉంది. మీకు అర్థమైందిగా? ఇలాంటి రోబోట్ తెచ్చుకుంటే మనకి అసలు ప్రాబ్లం ఉండదుగా. ఓహో, ఏం పర్వాలేదు. ఇది ఏఐ, ద ఫ్యూచర్. ఇది మన ఇంటిని బాగా చూసుకుంటుంది. ఇది ప్రాబ్లం చేయదు, సాల్వ్ చేస్తుంది. శాంతాబాయ్ చూసుకుంటుందిలే. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. బాయ్ పిల్లలు. మన టీంలో గోల్ చేసేవాడే తప్ప గోల్ కొట్టేవాడే లేడు. శాంత అత్త, మా టీంలో నువ్వు వాడు, గోల్ కొట్టు. కొడతా గోల్. త్వరగా బాల్ నాకు పాస్ చేయి. దేనికి? గోల్ కొట్టమని వచ్చింది ఆర్డరు, నువ్వు దాటకు బోర్డరు. అరే నీకు అర్థం కాదు, నీకు ఆటో రాదు కదా, అందుకే అన్నాను. నేను ఏఐ డిక్చిక్ డిక్చిక్ శాంతాబాయ్. కోడిని కోసి పకోడీ చేసి స్మెల్ తో అదరగొట్టేశావు. గొంతు స్టక్ అయిపోయింది.
ఒరే చిలుక నీళ్ళివ్వరా. అసలు దేంతో చేసింది ఆ వంట? ఏమిటిది? కట్ చేయకుండా డైరెక్ట్ గా ఉల్లిపాయ వేసేసావా? లేదు, ఇది శాంతాబాయ్ స్టైల్. అరే శాంతాబాయ్, ఉల్లిపాయ కట్ చేసి పకోడీ వెయ్యాలి. నువ్వు నాకు ఇన్స్ట్రక్షన్ సరిగా ఇవ్వాలి. ఓరి నాయనో, తనకి అసలు బుర్ర అనేదే లేదు. కిట్టి, నేను వినది నిజమేనా? ఏ అయి ఉందంట? అవును, శాంత అత్త. అదిగో అక్కడుంది చూడు. నేను ఏఐ డిక్చిక్ డిక్చిక్ శాంతాబాయ్. ఆమె ఆర్డర్ ఫాలో చేస్తుందా? అత్త, రొమాంటిక్ మ్యూజిక్ ని ప్లే చేయొచ్చు కదా. అరే ఏం చేస్తున్నావు? రొమాంటిక్ మ్యూజిక్ పెట్టాను. మ్యూజిక్ దాంట్లో ఉంది ఒక మ్యాజిక్. నా స్పెషల్ మ్యూజిక్. రొమాంటిక్ డ్రామాటిక్ అంతా లేదు. పెట్టిన దానికి డాన్స్. ఇది పనికిరాని ఏఐ. అరే బా, డాన్స్. నీకోసం నేను జ్యూస్ తెచ్చాను. థ్యాంక్ యూ. అరే ఏంటిది? మిరపకాయ జ్యూస్. నా వైర్లన్నీ కాలిపోయాయి. అరే ముందు నీళ్లు పట్టించు. ఎంత పని చేసావు? మేము చెప్పాం కదా నీళ్లు తీసుకుని రమ్మని. ఎందుకు వెళ్ళలేదు? అరే రాలేదు ట్యాంకర్, లేవు వాటర్. చూడు ఆయన మంటలు ఆపాను. ఏ బుర్రలో లేదు వైరు, చిలక గొత్తులో ఉంది ఫైరు. అరే శాంతాబాయ్, తాగడానికి వాటర్ తమ్మన్నాను. బయట సైట్ లో జరుగుతాయి కన్స్ట్రక్షన్స్. నువ్వు నాకు క్లియర్ గా ఇవ్వాలి ఇన్స్ట్రక్షన్స్. ఒకవేళ తన కనుక ఇంట్లో ఉంటే నేను మాత్రం ఈ ఇంట్లో ఉండను. అవును చిలుక, కిట్టిని కూడా భయపెట్టింది. ఇలాగే వదిలేస్తే నా గోతిని నేనే తవ్వుకుంటాను. నా ఇంటి నుంచి నేనే వెళ్ళిపోతాను. మేడం కి కొంచెం అర్థమయ్యేలా నువ్వే వివరించాలి. అర్థమైందా? మేడం, ఏఐని మన పని చెయ్యమని చెబితే చెయ్యకుండా బుర్రలో ఫ్యూజులు కొట్టేసినట్టుగా అన్ని ఉల్టా పుల్టాగా చేస్తోంది. మిత్రులారా, నా దగ్గర ఒక ఐడియా ఉంది. దాన్ని మేడం ఇంటికి రాగానే మనం అమలు చేద్దాం. పిల్లలు, నేను బాగా అలసిపోయాను. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. శాంతాబాయ్, జ్యూస్ తీసుకురా. ఇది కారంగా ఉంది. మిరపకాయ జ్యూస్ లాగుంది. ఎందుకు ఇలా ఇచ్చావు? అరే నాకు కాదు, జ్యూస్ తెమ్మన్నది మేడం కి. నువ్వు ఇన్స్ట్రక్షన్ సరిగా ఇవ్వాలి కదా. ఆ జ్యూస్ గురించి వదిలే. మేడం కి తలనొప్పిగా ఉంది, తనకి కొంచెం మాలిష్ చేయి. నరానికి పట్టిన గరం మొత్తం తగ్గిపోవాలి. అర్థమైందా? గరం తగ్గిపోవాలి, గరం. నేను ఏఐ డిక్చిక్ డిక్చిక్ శాంతాబాయ్. సమస్య నాకు అర్థమైంది. షూకి పాలిష్ చేసినట్టు మీ బుర్రకి మాలిష్ చేయాలి. దెబ్బకి నరంలో గరం పోతుంది. ఏంటి? షూ పాలిష్ చేసినట్ట? మీకు చూపిస్తా నా టాలెంట్. ఏంటిది? నా బుర్రలో వైర్లు కట్ అయిపోయాయి.
షాంపూ నరంలో గరం పోవాలంటే షాంపూ పెట్టాలి. అరే మేడం కళ్ళలోకి నొరగ వెళ్తోంది, త్వరగా క్లీన్ చేయాలి. అయ్యో అలా నీళ్లు పూసావేమిటి? వాటర్ తో క్లీన్ చేయకుండా పెట్రోల్ తో క్లీన్ చేస్తారా ఏంటి? నేను శాంతాబాయ్. తన డ్రెస్ మొత్తం పాడైపోయింది. లోపలికి వెళ్ళి డ్రైర్ తీసుకురా. వెళ్ళు. మేడం డ్రెస్ మొత్తం ఆరబెట్టు. వెళ్ళు. అరే శాంతాత, ఆ చేతిలో ఏంటి? నేను తన డ్రెస్ ని చేంజ్ చేయమనే కదా చెప్పాను. నువ్వు ఇన్స్ట్రక్షన్ సరిగా ఇవ్వాలి కదా. ఆపు, నేను నీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపో. నేను డిక్చిక్ శాంతాబాయ్. నా బుర్రలో ఫ్యూజులు పాస్ అయిపోయాయి. నా పని అయిపోయింది. ఇక నేను ఇక్కడ నుంచి లీవ్ తీసుకుంటున్నా. మీరు బాగానే ఉన్నారు కదా మేడం? మీ వల్ల నేను బాగానే ఉన్నాను పిల్లలు. మీరుంటేనే ఇంటికి అన్ని సెట్. ఓహో సారీ పిల్లలు, ఇంటిని సరిగ్గా మెయింటైన్ చేయలేదు. మేడం